కుక్కని. ఏంటండి మీ కుక్క ఎక్కడ పడితే అక్కడ పాస్ వస్తుంది, గబ్బు గబ్బు చేస్తుంది. కుక్క అన్నాక బయటే వస్తది, బాత్రూమ్ లోకి వెళ్ళి పోస్తుందా? మా ఇంటి ముందుకొచ్చి పోస్తుందండి. రోజు చూసుకోరా మీరు? దాన్ని బయటకి వెళ్ళి పోసుకోమని చెప్తున్నా, అది ఎక్కడ పోస్తుంది నాకేం తెలుసు? మొన్నటికి మొన్న మా ఇంటి ముందర మీ కుక్క కక్కి కక్కి పెట్టింది. నేను మా ఆవిడ క్లీన్ చేసుకుని సచ్చామండి. మీరు ఇలా చేశారనుకోండి, ఓనర్ కంప్లైంట్ చేస్తాను. ఏంటండి మా ఇంట్లో ఏం టైం చూసుకొని మా ఇంటికి వచ్చి నా మీద అరుస్తున్నారు? మాకు కంప్లైంట్లు ఉన్నాయి, మేము చెప్తాం ఓనర్ కి. అరుస్తున్నానా? నేనా? మీతో కదండి, మహేంద్ర గారితో మాట్లాడుకుంటాను. మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర మాట్లాడుకోండి, మాకెందుకు? నేబర్స్ అంటే ఎలా ఉండాలి? పాలు నీళ్ళలా కలిసిపోవాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం? మేము అలాగే ఉంటున్నాం కదా రవి. ఏమే అలాగే ఉంటున్నాం. అంతేగా. అలా ఉంటున్నారా మీరా? మీ ఇంటికి టీవీ సౌండ్ తగ్గించమని వస్తే కారణాలు చెప్తారు. ఎప్పుడు ఇళ్లలో ఉండరు, పార్సల్ అన్ని మా ఇంటికి వస్తాయి. బోరేస్తారు, ఆఫ్ చేయరు. పార్కింగ్ లో వెహికల్స్ కరెక్ట్ గా ప్లేస్ చేయరు. ఇంట్లో ఎప్పుడు వండుకోరు. ఎప్పుడు చూడు బిర్యానీ మా ఇంటి నుంచే పట్టుకెళ్తుంటారు. బెరికాయ కూర్చే కదమ్మా. ఇచ్చారులే, ఇంత ఇచ్చి ఇంత తీసుకెళ్తారు. అది కూడా బొక్కలా ఉంది పట్టు. పెట్స్ ఎక్కడ పడితే అక్కడ వదిలిపారు దొప్పుతారు. నేబర్స్ ఇంటికి వస్తున్నారంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే కదా. కానీ మీరు ఇంటికి వస్తున్నారంటే భయం వేస్తుంది మాకు. మాకు ఉన్నాయి మీ మీద కంప్లైంట్స్. చెప్తే బాగుండదని చెప్పట్లేదు.